పాత సామాన్లు కొనేవాడు. ఈ అమ్మాయి దగ్గర పాత సామాన్లు తీసుకుంటున్నప్పుడు అందులో అతనికి చాలా బంగారం కనిపిస్తుంది. అతను ఆ బంగారాన్ని ఎవరికీ తెలియకుండా దాచేసి మనసులో ఎంతో సంతోషపడతాడు. అతను ఆ అమ్మాయితో ఇలా అంటాడు, మేడం, మీ పాత సామాన్ల ధర 470 రూపాయలు అయ్యింది, కానీ మీరు 500 రూపాయలు ఉంచుకోండి. ఎలాగూ నా దగ్గర చిల్లర లేదు. సరిగ్గా అదే సమయంలో ఆమె భర్త అక్కడికి వచ్చి ఇలా అంటాడు, ఆగు, మేం ఏ సామాన్లు అమ్మడం లేదు, అన్నీ తిరిగిచ్చేయి. ఇతను మన దగ్గర చాలా తక్కువ ధరకు సామాన్లు కొన్నాడు. నేను వేరే వ్యక్తితో మాట్లాడి వచ్చాను, అతను దీనికంటే మంచి ధర ఇస్తానన్నాడు. అప్పుడు ఆ కబాడీవాడు, అయ్యో భయ్యా, ఇది ఉదయం సమయం, ఇలా తీసుకున్న సామాన్లు తిరిగి ఇచ్చేస్తే బాగుండదు. కావాలంటే ఇంకో 500 రూపాయలు తీసుకోండి అని అంటాడు. కాని ఆ యువకుడు, నువ్వు దీనికి 5000 రూపాయలు ఇస్తేనే ఇస్తాం, లేదంటే మాకు అమ్మడం ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెబుతాడు. అప్పుడు ఆ కబాడీవాడు ఇలా ఆలోచిస్తాడు, ఇందులో చాలా బంగారం ఉంది, కనీసం 1,00,000 రూపాయల విలువైనా ఉంటుంది. 5,000 రూపాయలు ఇచ్చేయడం లాభమే. అలా ఆలోచించి అతనికి 5,000 రూపాయలు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాని ఆ తరువాత ఏం జరిగిందో అస్సలు మిస్ అవ్వకండి. అంతకంటే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. నిజానికి ఆ దంపతులు కావాలనే ఆ పాత సామాన్లలో నకిలీ బంగారాన్ని ఉంచారు.